కొలస్సీ మొదటి అధ్యాయం 28వ వాక్యం. ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి, ప్రతి మనుషుని క్రీస్తునందు ప్రతి వ్యక్తిని క్రీస్తు యేసునందు సంపూర్ణ చేయబడి ఆయన ఎదుట నిలువబెట్టవలనని, యేసయ్య ఎదుట నిలబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు, ప్రతి మనిషిని మేము ప్రకటిస్తున్నాం, ప్రతి మనుషునికి బోధిస్తా ఉన్నాం. ఆయన ప్రకటించున్నాం. మా సంకల్పం అది మేము అది చేస్తున్నాం. అది స్వస్థతే కానీ, అది రక్షణే కానీ, అది వివాహ విషయాలే కానీ, వాళ్ళ ఉద్యోగాల విషయాలే కానీ, ప్రతి మనుషునికి మేము ప్రకటిస్తున్నాం. ఎందుకంటే అక్కడ రాసింది ఎవ్రీ మ్యాన్ ఇన్ పర్ఫెక్ట్. దీంట్లో ఒక్కన ఉంటారు, ఇష్టం లేని వాళ్ళు ఉంటారు, ఇష్టం ఉండేవాళ్ళు ఉంటారు. అందరినీ మేము కలుపుకోవాలని ఇలాంటి ప్రయత్నాలు చేస్తాం. ఎవరిని త్రోసేసేదానికి ఇష్టపడం. వాళ్ళు వెళ్ళిపోవచ్చు, దానికేం పెద్ద ఇబ్బంది ఏం లేదు. అలా నేను చేయలేకపోతున్నా వెళ్ళిపోతున్నా అంటే మంచిది, నేను ప్రార్థన చేసి పంపిస్తాను. అయితే ఎవ్రీ మ్యాన్ పర్ఫెక్ట్ ఇన్ క్రైస్ట్, అది మా మనసులో ఉన్న ఉద్దేశం. ప్రతివాని క్రీస్తు యేసునందు పరిపూర్ణం చేసి నిలబట్టాలని మా ఆశ. ప్రియమైన సహోదరులారా, ప్రభువు ఒక దగ్గర పాపం విస్తరించున్నది వల్ల పాపం విస్తరిస్తుందని బైబిల్ తేటగా చెప్తుంది. అలా పాపం విస్తరించినందువల్ల మనం పాపంలో నిలిచి ఉందామా అని అడుగుతున్నాడు పౌలు. అట్లనే రాదు అంటాడు. మీరు ఈ వారంలో నాకు ఓపికన్నంత వరకు ఎన్నెన్నో విషయాలు నేర్చుకోబోతున్నారు. నాకు ఓపిక మీ ప్రార్థనలు వరిస్తే చేస్తాను, ఆఖరి శ్వాస వరకు చేస్తాను. ఒక పిడికిళ్ళు అన్నం ఇట్లా పెట్టుకుని నోట్లో పెట్టుకున్నంత వరకు చేస్తాను. కనుక మీరు నాకు ప్రార్థన చేయండి. కూర్చోలేకపోతున్నాను, నా వల్ల కాదు, అది కాదు.